అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 1 యోహాను 1:7 1 జాన్ 1:7 యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. ఆమెన్. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మనల్ని ఆయన రక్తం అనేది పరిశుద్ధపరుస్తుంది. ప్రతి పాపము నుండి కూడా మనల్ని పరిశుద్ధునిగా చేసేది యేసు రక్తము మాత్రమే. యేసు రక్తంలోనే మనకు విడుదల ఉంది. యేసు రక్తంలోనే మనకి పాప క్షమాపణ ఉన్నది. యేసు రక్తంలోనే మనకి స్వస్థత ఉన్నది. ఆయన మన కొరకు మరి ఈ లోకంలోనికి కడుపేదవానిగా వచ్చి మనందరి కొరకు తన ప్రాణమును బలియాగముగా ఆ సిలువలో ఎంతో వేదన పడి మన శరీరంపై ఉండవలసిన కొరడా దెబ్బలను యేసయ్య పొందుకొని, మన కాళ్ళలో చేతులలో ఉండవలసిన గాయములను ఆయన పొందుకొని, మన పాపల ద్వారా మన తలంపుల ద్వారా చేసినటువంటి అపరాధములను బట్టి మన తలపై ఉండవలసిన ముళ్ళ కిరీటాన్ని యేసయ్య ధరించి మనందరి కొరకు కూడా ఆయన ప్రాణమును బలియాగముగా అర్పించి ఉన్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఈ యొక్క పాపమని శాపమనే రోగమనే కాడి నుండి విడిపించుట కొరకు యేసయ్య మనందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కూడా కొన్నాడు. కాబట్టి ఈరోజు మరి యేసు రక్తం అయితే మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉందో ఆ పరిశుద్ధుడైన యేసు రక్తమును మనపై ప్రోక్షించమని, మన అపరాధములన్నిటిని కూడా క్షమించమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు నీకు వందనాలు, స్తుతులు ప్రభా. అవును నాయన, నీ రక్తమే మమ్మలను పరిశుద్ధపరుస్తుంది నాయన. నీకు స్తోత్రాలు. నీ రక్తమే మమ్మలను ప్రభా అనేక రకమైన రోగముల నుంచి విడిపిస్తుందయ్యా. నీకు స్తోత్రాలు. నీ రక్తంలోనే మాకు సంపూర్ణ స్వస్థత ఉన్నది నాయన. అవును ప్రభా, ఆనాడు నాయన ఐగుప్తు తొలిచూరులను హతము చేయాలని ప్రభా అయ్యా నువ్వు చెప్పినప్పుడు ఆ సమయంలో నాయన ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు చెప్పి ఉన్నావు నాయన, గొర్రెపిల్ల రక్తమును మీ ద్వారబంధములకు ముద్రించినప్పుడు ఆ రక్తమును చూసి నేను మిమ్మల్ని ఏ హాని చేయకుండా దాటిపోతానన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఈరోజు మా ద్వారబంధములన్నిటిపై కూడా నీ సిలువ రక్తమును ముద్రించండి అయ్యా. ఏ కీడు మాకు రాకుండా కీడును మాకు మేలుగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధ రక్తములో కడిగి పరిశుద్ధులుగా చేసిన నాయన, నీవు నీతిని మంతుడవై ఉండగా మమ్మలను కూడా నీతిమంతులుగా చేసి నీ రాజ్యంలోకి చేర్చుకోమని, మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు విరోధమైంది ప్రతిదీ మాలో నుండి తీసివేసిన ఆయన పరిశుద్ధులుగా చేసి ప్రవ్వా అయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి నైనా. అయ్యా నీకు వందనాలు ప్రభా. పాపంలో నాయన చీకటిలో ఉన్న ప్రతి బిడ్డను వెలుగులోనికి నడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా నిన్ను చూసే నేత్రములు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందన. ఏ ఒక్కరు నరకంలోనికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని నీ రాజ్యంలోకి చేర్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. నీకు వందన. ఇదిగో నాయన, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు ప్రయాణంలో ఉన్నారో ప్రతి బిడ్డకు తోడయండమని ప్రార్థిస్తూ ఉన్నా. ఎంతమంది అపరాధ భావముతో ఉన్నారో ప్రతి బిడ్డను క్షమించి మన్నించమని ప్రార్థిస్తున్నాయన. అయ్యా, బాధలు వేదనలు కష్టములు కన్నీటిలో ఉన్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడవమని తండ్రి నాయన. ఈరోజు ప్రతి బిడ్డను క్షమించి నాయన ఒక్కొక్కరి జీవితంలో నూతన కార్యములు జరిగించమని అయ్యా నీకు వందనాలు. ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు తోడయండమని ప్రార్థిస్తున్నాయన. జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. అయ్యా, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా ఆశీర్వదించమని, అనాథ బిడ్డలను దర్శించండి, విధవరాండును దర్శించండి. ప్రతి ఒక్కరికి కూడా నాయన పాపము నుండి విడుదలన్న ఈ రక్తము ద్వారానే ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రభా నీ నామాన్ని గణపరిచే కృపనేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లాడండి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే అండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.